ప్రకాష్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓహ్! సారీ మ్యూట్ చేశా. పిన్ చేశా ఇప్పుడు. చెప్పు ప్రకాష్. అన్‌మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రకాష్. గో అహెడ్. సార్ బయట కోర్సెస్‌తో కంపేర్ చేస్తే అసలకి సేవరీ మైస్ కంప్లీట్ డిఫరెంట్ సార్. అసలకి ఇంత కేరింగ్ అసలుకి ఉండదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజెస్ హుహు. తీసుకుంటారు. కోర్సెస్ 2 మంత్స్ అంటారు, 3 మంత్స్ అంటారు. ఆ 2 మంత్స్, 3 మంత్స్‌లో అసలకి ఏం నేర్పిస్తారు సార్? ఏం చెప్పినారు కూడా అసలకి అర్థమైందా లేదా అది పట్టించుకోరు పెద్దగా. ఇక్కడైతే అసలుకి ఒక హుహు. ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నారు సార్. కంప్లీట్‌గా నీకెప్పుడు డిఫరెంట్. అనిపిస్తుంది? నువ్వు పర్సనల్‌గా ఏం ఫీల్ అయ్యావు? అసలు ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి నీ పర్సనల్‌గా ఏముంది ఫీలింగ్ ఇంటర్నల్‌గా? నువ్వేం ఇంప్రూవ్ అయ్యావు? ఓకే. ఫ్యామిలీగా ట్రీట్ చేస్తున్నావు. గుడ్ పాయింట్. ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకున్నావు? ఇంకేమేం ఫీల్ అయ్యావు? ఫస్ట్ కాన్ఫిడెన్స్ సార్. హ్మ్. బయట కోర్సెస్‌లో ఏదైతే జాబ్స్ వస్తాయో రాదో అది పక్కా అంత గ్యారంటీ లేదు సార్. ఇక్కడైతే హ్మ్. ఇన్ని డొమైన్స్ ఆఫర్ చేస్తున్నారు. అది తక్కువ ప్రైస్‌తో. ఎన్ని డొమైన్స్ అంటే ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవచ్చు అని ఒక నమ్మకం ఉంది సార్. అట్లే కమ్యూనికేషన్ సార్. చెప్పు. కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ నేను ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు అసలకి కమ్యూనికేషన్ అంటే ఏముందిలే ఊరికే పటర్ ఇంగ్లీష్ ఎట్లోట చిన్నగా మాట్లాడేస్తే అయిపోతది అనుకున్నాను. ఇక్కడికొచ్చి హ్మ్. మీరు కమ్యూనికేషన్ పైన అంత స్ట్రెస్ చేసి ఎంత పర్టిక్యులర్‌గా చెప్తున్నప్పుడు అర్థమవుతాంది. కమ్యూనికేషన్ అంటే అసలకి మనం అనుకునింది గాదు. అసలు కంప్లీట్ డిఫరెంట్ అని. ఇంకా హ్మ్. చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని అనిపిస్తా ఉంది. టెక్నికల్‌గా టెక్నికల్ స్కిల్స్ అయితే ఓకే సార్. బెస్ట్ అసలకి. అండ్ మీ టీచింగ్ సార్. మీ టీచింగ్ బాగుంది కాబట్టి ఇంత దూరం వచ్చాం సార్. లేకపోతే ఫస్ట్‌లోనే 1 మంత్ ఉండేసి ఎళ్ళిపోయి ఉండేవాళ్ళము. ఆహ్, ఆ! కమ్ వాలిడ్ పాయింట్. ఆ! హ్మ్. అట్లే మెయిన్ అడ్వాంటేజ్ ఏందంటే సార్ మీరు తెలుగులో టీచ్ చేస్తారు కదా సార్. హ్మ్. అంటే ఇంగ్లీష్‌లో ఉంటే ఒక రకము. హ్మ్. మదర్ టంగ్‌లో ఉంటే అది కాన్ఫిడెన్స్‌గా అట్లే మైండ్‌లో ఫిక్స్ అయిపోతది. అది సార్ మెయిన్ అడ్వాంటేజ్ తెలుగులో చెప్తారు. ఈజీగా అంతే చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తారు. ప్లస్ పాయింట్ సార్ అది. ఓకే. బా మంచి హానెస్ట్‌గా అనిపించిందిరా. చెప్పావు. గుడ్.